మేషరాశి వారు జాగ్రత్త పడండి. ఈ శక్తి మీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ఆ శక్తి ఎప్పటికీ తిరిగి రాదు. మీరు కటిక దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఆ శక్తి ఆల్రెడీ మీ ఇంటి చుట్టూ ప్రక్కల తిరుగుతుంది. ఆ శక్తి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారంటే ఇది అనుకోకుండా జరిగిందని అనుకోవద్దు. ఈ లోకంలో ఏదీ ఊరికే జరగదు. గాలికి రాలే ఆకు వెనుక కూడా దేవుడి సంకల్పం ఉంటుంది. జ్యోతిష్య చక్రంలో మేషరాశి వారికి ఒక విశేష స్థానం ఉంది. ఈ రాశిలో పుట్టిన వారి జీవితంలో మరికొన్ని రోజులలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఈ సమాచారం మీ దాకా వచ్చింది. బహుశా మీ జీవితం పూర్తిగా మారడానికి కొన్ని గంటల ముందే మీరు ఇది చూస్తారేమో. ఈ క్షణం ఇది మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ మీపై ఉండటం వల్లే జరిగింది. మీరు గతం నుండి పడుతున్న బాధ, మీ ఒంటరితనం, మీ కన్నీళ్లు అన్నీ ఆ తల్లి చూసింది. నా బిడ్డ పడిన కష్టం చాలు అని ఆ దయగల తల్లి మిమ్మల్ని కరుణించింది. అందుకే మీరు ఈ మాటలు వింటున్నారు. ఇది కేవలం ఉత్త మాటలు కాదు, మనసుతో తెలుసుకోవలసిన దైవ అనుభవం. మీరు కలలో కూడా అనుకోని ఒక పెద్ద అద్భుతం మీ జీవితంలో జరగబోయే సమయం వచ్చింది. ఈ క్షణం నుండి మీ జీవితం మారబోతోంది. మీ రాత మారబోతోంది. ఇది నిజం. త్వరలోనే మీరే ఇది చూస్తారు. గడిచిన జీవితం ఒకలా ఉంది, రాబోయే జీవితం మరోలా ఉంటుంది. ఇప్పటి వరకు మీ దారి ముళ్ళు రాళ్లతో కష్టంగా ఉండి ఉండవచ్చు. ప్రతి అడుగు వేదనతో పోరాటంతో గడిచి ఉండవచ్చు. కానీ ఇకపై మీ దారి పూల బాటల సుగంధ పరిమళాలతో నిండినట్లుగా సులభంగా మారబోతోంది. ఆ మంచి మార్పుకు ఇదే ఆరంభం. మీ మంచి భవిష్యత్తుకు ఇదే స్వాగతం. ఈ మాటలు మీ దాకా చేరటం కూడా దేవుడి నిర్ణయమే. కానీ దీన్ని కేవలం ఒక సాధారణ వీడియోగా చూసి అర్థం చేసుకోకపోతే జీవితం అర్థం కాని గందరగోళంగా మిగిలిపోతుంది. నిర్ణయం మీదే. మీ జీవితాన్ని శాశ్వతంగా పూర్తిగా మంచి వైపు మార్చే కొన్ని విలువైన క్షణాలు రాబోతూ ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గడియారం చప్పుడు మీ పాత కష్టాలకు వీడ్కోలు చెప్తూ మీ మంచి భవిష్యత్తుకు దారి చూపిస్తుందని అనుకోండి. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకునే మంచి సమయం చాలా వేగంగా దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే మాటలను మీ పనులన్నీ ఆపి పూర్తి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అని ఎదురు చూస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఇక 10 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం తెలుస్తుంది. ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోనికి వచ్చినటువంటి ఆనందము అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు. మరి మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే వాటిని అధిగమించడానికి మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు భగభగా మండే తత్వంతో ఉంటారు.
కోపాన్ని, పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారిలో మొండితనం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. మాట దక్కించుకోవటం కోసం కొన్నిసార్లు క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా మేషరాశి జాతకుల యొక్క జీవితంలో అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అంటే ఏది కూడా అంత సులువుగా సాధించలేరు. అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను వీరు సాధించగలుగుతారు. బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి. ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే ఈ మేషరాశి వారికి రాబోయే 10 రోజులలో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు ఆ దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా. మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు.
ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినట్టుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. ఇక ఆ దేవత ఎవరు అంటే మీ కులదైవం. కొంతమందికి అమ్మవార్లు కులదేవతగా ఉంటూ ఉంటారు, మరి కొంతమందికి స్వామివార్లు కులదైవంగా ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకుని వారికి పూజలు చేయాలి. మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది. అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు. ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాశివారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి. మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి. వారికి మీ కులదైవం గురించి, దాని చరిత్ర గురించి, పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు. మీ ఇంట్లో పాత పూజా పత్రాలు, జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి. కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజాస్థలం గురించిన సమాచారం ఉండవచ్చు. మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను ఈ రాశివారును సంప్రదించండి. వారు మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు. ఈ రాశివారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించటం అత్యంత ముఖ్యం. కులదైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి. వీలైనంత వరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి. ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. కులదైవానికి సంబంధించిన పండుగలు, జయంతి రోజులు లేదా పౌర్ణమి, అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి. కులదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది. ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది. పూజించే స్థలం, దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలి. కులదైవ ఆలయాన్ని సందర్శించటం. వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి. ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తలరాతల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం. ఈ రాశివారు చేయకూడని తప్పులు. కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రాశివారు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం. కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతిపెద్ద తప్పు. ఇది దైవశక్తిని దూరం చేస్తుంది. పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు. అపవిత్రమైన వస్తువులను వాడకూడదు. కులదైవం గురించి గౌరవంగా మాట్లాడడం లేదా ఇతరులను ఎగతాళి చేయటం చేయకూడదు. పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాత్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు. కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు. పూర్తి నమ్మకంతో పూజించాలి. ఇంట్లో మోసం, అబద్ధాలు, అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం. ఇంట్లో నిత్యం కలహాలు, గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతాయి. శాంతి, ఐక్యత ముఖ్యం. దైవ కార్యాలు చేయకపోవటము, పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది. పూజలో అజాగ్రత్త, అశ్రద్ధ, నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి. ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖంగా ఈ రాశివారు శ్రేయస్సు పొందగలరు. కులదైవం కేవలం ఒక దేవత కాదు, అది ఒక కుటుంబానికి ఆయుష్, అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి. కాబట్టి ఈ రాశివారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది. అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి.